ఈ రోజు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన నిరసన అయితే మనం చూసాం. లక్షలాది మందితో జన సందోహం అయితే అయింది. మీ విశ్లేషణ ఏంటి అసలు? ఒకటి దీన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, అవమానం నుంచి ఆక్రోశానికి వస్తే ఆక్రోశం ఎలా ఉంటుందో ఒకసారి చాలా క్లియర్గా చూపించింది భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. అక్కడ రెండు ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి ఢిల్లీలో ఒకవైపు భారత ప్రభుత్వము, ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం రెండు ఉంటాయి. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వము, సో భారత ప్రభుత్వం. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, సిబిఎస్ఈ లోపల జరిగిన అవకతవకలు, సో అంత నిర్లక్ష్యము, గ్లోబరీనా అనే సంస్థ ఒక దోపిడి విధానము, గ్లోబరీనా సంస్థ అవినీతి, గ్లోబరీనా చాతగానితనం, గ్లోబరీనా వల్ల 26 మంది చనిపోయిన ఇంటర్మీడియట్ విద్యార్థులు, తెలుగు బిడ్డలు, తెలంగాణ బిడ్డలు, ఇలా చెప్పుకుంటూ పోతే గ్లోబరీనా లోపల ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అయినా కూడా గ్లోబరీనా నుంచి తీసేసి పేరు మార్చుకొని ముసుకేసుకొని ఇంకొక విధంగా మారిపోయి ఇప్పుడు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తామని చెప్పేసి దేశంలో ఉన్న సిబిఎస్ఈ బిడ్డల భవిష్యత్తును అనాలోచితంగా అర్థం లేకుండా ఈరోజు దెబ్బ కొడితే చదువుకుని ఎగ్జామ్ రాసిన బిడ్డలు ఈరోజు వాళ్ళ ఎగ్జామ్ రిజల్ట్స్ రాకుండా ఏవేవో పేపర్లు వాళ్ళ చేతికి రావటం ఈరోజు ఇదంతా కోపానికి కారణం. మరొక వైపు వచ్చేసి ఈరోజు యువతను జంజీని చీఫ్ జస్టిస్ గారు అవహేళనగా, అవమానంగా, ఆక్రోశంగా మాట్లాడటం మరొక వైపు. ఈ రెండు అంశాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం కోసము జంజీ ఈరోజు ఒక కొత్త ఉద్యమానికి రూపొందించేసి డిజిటల్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి ఒక కొత్త ఉద్యమానికి రూపాంతరం చెందించింది. ఈ ఉద్యమాలు నిజంగా ఈరోజు కొత్తనా అంటే కొత్తే కాదు. ఎప్పుడు కూడా ఉద్యమాలు అనేటివి ఉండవు అని అనుకుంటే ప్రభుత్వాలు అది చాలా పెద్ద తప్పు చేసినట్టు. అంటే ఈ రోజుకైనా యువత కళ్ళు తెరిచేసి ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బంది ప్రజల ముందుకు నిర్భయంగా, నిర్ద్వందంగా వచ్చేసి ప్రజల ముందు ఒక వినూత్నమైన కార్యాచరణతోని ముందుకు వచ్చేసింది. ఈరోజు కాక్రోచ్ అంటే మనం అతిహీనంగా చూసే కాక్రోచ్ ఏ వంటగదిలో చూసినా, లేకపోతే చెత్త కుప్పలో, పెంట కుప్పలో చూసినా కూడా కాక్రోచ్లు అతిహీనంగా చిత్రీకరిస్తుంటారు. అలాంటి కాక్రోచ్ వేషధారణ లోపల మేము కాక్రోచులం కాదు, ఇంకా చెప్పాలంటే ఈ దేశ లోపల కీలకమైన బిడ్డలో మా భవిష్యత్తు ఏంది అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు ఈ దేశ ప్రధాని కానీ, ఈ దేశ మంత్రులు కానీ, ముఖ్యంగా ఈ దేశ విద్యా సంస్థలు ధర్మేంద్ర ప్రధాన్ కానీ ఆన్సర్ చెప్పకుండా దీన్ని మరొక వైపు దారి మళ్లించాలనుకోవడం ఇంకొక రకమైన ఇబ్బంది. ఏది ఏమైనా కూడా జెన్జీకి ఈరోజు కళ్ళు తెరిచారు. జెన్జీ ఈరోజు కథం దొక్కారు. జెన్జీ ఈరోజు ప్రజాదరణ కోసం, ప్రజల కోసం వస్తే ఈరోజు చాలామంది అప్రిషియేట్ చేశారు. ఇంత గొప్పగా ఉంటుంది, ఇంత దెబ్బ పడుతుందని బహుశా భారత ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేయకుండొచ్చు. కానీ ఈరోజు మనము భారత ప్రభుత్వం ఒకటే అనుకుంటాం, నక్సలైట్లను రూపొందించాము, ఈరోజు అర్బన్ నక్సలైట్ల పేరు మీద బెదిరిస్తాము, ఈరోజు ఉద్యమాలు చేసినట్టు అయితే వాళ్ళ మీద ఏదో ఒక మరకంటిచ్చేసి దేశ విద్రోహ శక్తులుగా చిత్రీకరిస్తాము అని అనుకుంటున్న వీళ్లకు ఇదే దేశ రాజ్యాంగాన్ని పట్టుకొని, పుస్తకాలు పట్టుకొని, దేశానికి సంబంధించిన జాతీయ జెండాను పట్టుకొని వినూత్నమైన విషయమే దేశభక్తులమని చెప్పుకుంటూనే ఈరోజు ఒక నిరసన తెలియజేయడం మాత్రం ఊహించింది, కనీసం వాళ్ళ ఊహల్లో కూడా రాంది. నేను అదే చెప్తున్నాను. ఎప్పుడు కూడా అహంకారంతో విర్రవీగినట్టు అవుతే ఇది రాష్ట్రాలకు, గ్రామాలకు కూడా విస్తరింపక ముందుకే ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మీ తప్పులను సరిదిద్దుకోమని రాజకీయ నాయకులను జెన్జీ ఇండైరెక్ట్గా హెచ్చరిస్తున్నది. అంటే ఈరోజు మీరు చేసిన దోపిడీలు కావచ్చు, మీరు చేస్తున్న మోసాలు కావచ్చు, మీరు అనుభవిస్తున్న లగ్జరీస్ కావచ్చు, మీరు ఎంజాయ్ చేస్తున్న అనేక లగ్జరీలు కావచ్చు, మీరు చేస్తున్న వేలాది కోట్లాది లక్షల కోట్ల రూపాయలు కావచ్చు, ఈరోజు ఈ ప్రజల సంపాదనే. ఇది ఒక రాజకీయ నాయకుల చేతుల్లోనే, ఉన్నతాధికారుల చేతుల్లోనే, కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది ఉన్నతాధికారులు, కొంతమంది అత్యున్నత పొజిషన్లో ఉన్న వాళ్ళ చేతుల్లోనే ఈరోజు ఈ దేశ సంపద ఉన్నది. కొంతమంది చేతుల్లో బిజినెస్ వ్యక్తుల చేతిలో ఈరోజు దేశ సంపద ఉన్నది. కానీ ఈరోజు ఈ బిడ్డల భవిష్యత్తు మా చేతిలో ఉంది, మా భవిష్యత్తు అని ప్రతి ఒక్కరూ ఈరోజు కొన్ని లక్షలాదిగా చిన్న మీమ్తోని మొదలై ఒక డిజిటల్ ప్లాట్ఫామ్తో మొదలైన విషయం విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోపల, అంత కొడితే 1 మంత్ కాలేదు, మొదలైన ఈ ఉద్యమము ఈరోజు ప్రజలకు చేరుకోవడము నిజంగా చెప్పాలంటే మీకు సిబిఎస్ఈ లోపల నిన్న జరిగిన అవకతవకలు
అది మరపురాని. దాన్ని కూడా ఏకం చేసి దాన్ని ఎజెండాగా మలుచుకొని, అంటే ప్రభుత్వం చేసిన పొరపాట్లను ఎజెండాగా మలుచుకొని ప్రజల దగ్గరికి రావటం అనేది నిజంగా ఈరోజు జంజీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. కానీ అందరూ ఏమనుకున్నారంటే సోషల్ మీడియాలో అనూహ్యంగా ఒక రాత్రి పూట పార్టీ పుట్టింది, రాత్రే ఒక ప్రభంజనం ఎదిగింది, కొంతకాలం ఉండిపోతుంది అని అనుకున్నారు. కానీ కాక్రోచ్ జనతా పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది, ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తుందని ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. మీరేమంటారు? టీజేపీ ఇక్కడ ఒకటండి, పేరు ఏదైనా రూపం ఏదైనా కూడా కొంతమంది వచ్చేసి పొలిటికల్గా రిజిస్ట్రేషన్ జరగలేదు, కొంతమంది వచ్చేసి ఇది మీమ్స్ వరకే పరిమితం, మరికొంతమంది వచ్చేసి లేదు ఇది ఉద్యమాలకు మాత్రమే అవుతుంది అమ్ముడు పోతుంటారు, ఇంకొంతమంది వచ్చేసి ఇది ఒక దళితుడు టీజేపీని స్థాపించిన వ్యక్తి ఒక దళితుడు ఎస్సీ. ఇక్కడ మనం చెప్పాలంటే మాదిగ కులము, చెమారుకు ఉత్తరప్రదేశ్లో ఒక చెమారుకు సంబంధించిన కులస్తుడు ఆయన. అతను చాలా క్లియర్గా అతని కులాన్ని కూడా చెప్పాడు. ఎందుకంటే తన మీద జరుగుతున్న ట్రోల్స్ను బట్టి నేను పలానా కులము, నేను పలానా వ్యక్తిని అంటే ఇంకా హీనంగా కొంతమంది దాన్ని ప్రశ్నించడము, చీప్గా మాట్లాడటం. అంటే ఈరోజు కులాలు, మతాలు, ప్రాంతాలు ఇవి కాదు, సమస్యలు అనేది చాలా కీలకము. సమస్యను ప్రజల ముందు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. సమస్యకు పరిష్కారం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. మాలాంటి వాళ్ళు సలహా ఇస్తుంటాం. కానీ ఈరోజు ఆ సమస్యను పరిష్కరించకుండా ఇది ఇంతటితోనే సింపుల్గా వెళ్ళిపోతుంది అనుకోవడం తప్పు. ఈరోజు విద్య మీద జరిగింది, రేపు వైద్యం మీద జరుగుతుంది, ఎల్లుండి ఆల్కహాల్ మీద జరుగుతుంది, ఆ తర్వాత డ్రగ్స్ మీద జరుగుతుంది, ఆ తర్వాత భూముల మీద జరుగుతుంది, ఆ తర్వాత దోపిడీ మీద జరుగుతుంటుంది, ఆ తర్వాత వ్యవస్థలో ఉన్న ఎక్కడెక్కడ డిఫిషియన్సీ ఉన్నదో వాటి మీద జరుగుతుంటుంది. అంటే ఈ లోపాలని లేవా? ఈరోజు ఆల్కహాల్ విచ్చలవిడిగా తాగిపించేసి జంజుని నిద్రపుచ్చేసి డ్రగ్స్కి అలవాటు చేసేసి ఈరోజు ఇంటర్నెట్కి అడిక్షన్ క్రియేట్ చేసి జంజువిక మాట్లాడరులే అనుకున్న వ్యక్తులు ఈరోజు ఏ ఇంటర్నెట్తోనైతే జంజుని నిద్రపుచ్చాలనుకున్నా అదే ఇంటర్నెట్ కదా ఏకం చేసింది. ఏ ఆల్కహాల్ తాగిపించి డ్రగ్స్ అలవాటు చేసేసి ఈరోజు జంజీని మనము పక్కదారిన పట్టిస్తామంటే ఆ జంజీనే కదా ఈరోజు ప్రజల్లోకి వచ్చేసింది. ఏ జంజీని అయితే ఈరోజు పక్కదో పట్టించేసి మాట్లాడరు, ఇక జంజీ పని అయిపోయింది అనుకున్న తర్వాతనే కదా వాళ్ళే కదా ఈరోజు జంతర్ మంతర్ లోపల వేలాది లక్షలాది మందిగా గ్యాదర్ అయింది. అంటే ఈరోజు మన లోపల ఉన్న లోపాలు ఈ లోపల సామాజికంగా ఆర్థికంగా ఈరోజు ఒక దిగజాడుతనాన్ని ఉన్న ప్రభుత్వాలను ఈరోజు కళ్ళ ముందు చూపించేసింది. మేము ఒకటిగా ఉన్నాము, మేము నిద్రలేసాము, మేము ప్రజల ముందుకు వస్తాము. నేను చాలా సందర్భంగా చెప్పాను, మావోయిస్టు పార్టీని బ్యాన్ చేసి చంపుతున్నప్పుడు నేను ఒక మాట చెప్పాను. ఈరోజు మావోయిస్టు పార్టీని బ్యాన్ చేయొచ్చు, మావోయిస్టు పార్టీ ఏ అంశం కోసం మాట్లాడుతుందో, మావోయిస్టు పార్టీ ఏ అవసరాల కోసం మాట్లాడుతుందో వాటిని తుడిచిపెట్టకుండా, వాటిని మీరు పరిష్కరించకుండా మీరు ఒక మావోయిస్టు పార్టీని చంపేసినంత మాత్రాన, మావోయిస్టు పార్టీని తొలగించినంత మాత్రాన ఈరోజు విప్లవం అనేది ఎక్కడి నుంచో రాదు. ఈరోజు ప్రశ్న అనేది ఎక్కడి నుంచో పుట్టదు, ప్రజల నుంచే పుడుతుంది. అది ఎక్కడి నుంచి పుడుతుందా అనే విషయాన్ని సమస్య నుంచి వస్తుంది. ఆ సమస్య లేకపోతే ఈరోజు ఎలాంటి ప్రశ్నలు లేవు. సమస్య ఉంటే డిఫరెంట్గా ప్రశ్నలు ఉంటాయి. సమస్యను సమస్యలాగా ఉంచేసి అంతా బాగుందని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్పటము అంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు కావచ్చు, భారత ప్రభుత్వాలు కావచ్చు, ఏ సమస్యలు ఉన్నా సమస్యలు లేవు, అంతా బాగుందని చెప్పి ఒక దిగజారుడుతనం స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఈరోజు అది తప్పు. ఈరోజు ఇన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పడానికి మాత్రం ఈ జంజీ వెనకాటం లేదు. నేను మొదలుపెట్టినట్టు అయితే 100 సమస్యలు చెప్పగలను. ఇప్పటి వరకు నేను చెప్పింది 6 సమస్యలు చెప్పాను. ఇలానే చెప్పుకుంటూ పోతుంటే మన డిబేట్ సరిపోదేమో బహుశా. అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ దేశ పరిస్థితి. ఈరోజు విచ్చలవిడిగా ఆల్కహాల్ తాగి ఆ మత్తు లోపల అమ్మాయిలను రేప్ చేసి దానికి ఎవిడెన్స్ ఉంటుందా, చంపేసి చంపేసిన ఆ బిడ్డలను తర్వాత వాళ్ళకు అక్రమ సంబంధాలు అంటగట్టేసి ఆ తర్వాత ఆ కుటుంబాన్ని బ్లేమ్ చేసేసి వాళ్ళను రోడ్డు మీదకి వచ్చేసి కంప్లైంట్ చేస్తారేమో అనే విషయాన్ని ఇంకా అవమానపరిచే విధంగా ఇవన్నీ కావా క్రైమ్? ఇదంతా ఆల్కహాల్తో రావటం లేదా, డ్రగ్స్తో రావటం లేదా? ఈరోజు ఏ క్రైమ్ చూసినా దాని వెనకాల ఆల్కహాల్ ఉంది, ఏ చావు చూసినా దాని వెనకాల ఆల్కహాల్ ఉంది. ఇలా చెప్పాలంటే 80% ఆఫ్ డెత్స్ క్రైమ్ దాని వెనకాల డ్రగ్స్, ఆల్కహాల్ ఉంది. అది నిజం కాదా? దాన్ని కంట్రోల్ చేయరా? దానిపైన వస్తున్న ఆదాయం ఈరోజు రాష్ట్రం లోపల తెలంగాణ లోపల ఉన్న ఆదాయము 2014 వరకు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదాయము ఆల్కహాల్ మీద ఎంత? 14,000 కోట్లు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత 14 సంవత్సరాల 2014 నుంచి 2023 వరకు ఇదే ఆదాయం ఎంత? 45,000 కోట్లు. 2023 నుంచి 2006 జనవరి వరకు 2016 సారీ 2026 జనవరి వరకు ఉన్న ఆదాయం ఎంత? 86,000 క్రోర్స్. ఇలా చెప్పుకుంటూ పోతుంటే లక్షల, ఇది ఓన్లీ పేపర్ మీద ఉన్న ఆదాయం మాత్రమే. మరి బెల్ట్ షాపుల విషయాలు, ఈరోజు మిగతా ఆదాయాలు, ఈరోజు దొంగ మద్యాన్ని అమ్మటాలు కాయటాలు చేసే ఆదాయాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరిని మీద తాగి చంపాలనుకుంటున్నారు? ఎవరిని నిద్రపుచ్చాలనుకుంటున్నారు? ఎవరి తప్పులు కాపాడాలనుకుంటున్నారంటే ఈరోజు కొంతమంది రాజకీయ నాయకుల అవినీతిని, కొంతమంది అధికారుల అవినీతిని, కొంతమంది వ్యక్తుల అవినీతిని కాపాడుకోసమే ఈరోజు భూముల మీద నీళ్ళ మాఫియా ఉంది, శాండ్ మాఫియా ఉంది, ల్యాండ్ మాఫియా ఉంది, ఆల్కహాల్ మాఫియా ఉంది, ఎడ్యుకేషన్ మాఫియా ఉంది, హెల్త్ మాఫియా ఉంది. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఇన్ని మాఫియాలు పంచభూతల్లాగా ఈ మాఫియాలు ఈరోజు సొసైటీని చీల్చి చెండాడుతుంటే వాటి గురించి ఏం మాట్లాడరు. వ్యవసాయం చేసే రైతుల గురించి మాట్లాడరు, వాళ్ళ మద్దతు ధర గురించి మాట్లాడరు, వాళ్ళు తిండి లేక తిప్పలు లేకుండా వాళ్ళు రేయనక పగలనక పొలాలలో పండుకొని అక్కడే కాపులా ఉండేసి జీవోత్సవాలుగా ఇదో శవాలుగా మారిన గురించి మాట్లాడరు. ఈరోజు రైతు గురించి మాట్లాడరు, రైతు సమస్యల గురించి మాట్లాడరు, విద్యార్థి గురించి మాట్లాడదు, ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడరు. ఎవరి గురించి మాట్లాడకపోతే ప్రభుత్వం ఎవరి కోసమని ఈరోజు జంజి ప్రశ్నిస్తే మీ తలలో ఎక్కడ పెట్టుకుంటారు? ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గులేని తనాన్ని ఈరోజు నిర్భయంగా నిర్ద్వందంగా ఈరోజు జంజి తీసుకొచ్చేసి కళ్ళ ముందు పెట్టింది. ఇంకా ఇలాంటి సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవడు ఆపలేడు. ఇది రాజ్యాంగబద్ధంగా సామరస్యంగా ఇంకా చెప్పాలంటే మౌన పోరాటాలాగా చేయాలని నేను జంజీకి పిలిపిస్తున్నాను. ఎక్కడ మీరు ఉద్రిక్తలకు కనుక లోనయ్యి ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా కూడా మీ లోపల కొంతమంది అసాంఘిక శక్తులు ఎంటర్ అయ్యి ఇలాంటి చేసినా కూడా వాళ్ళను తక్షణంగా పోలీసులకు అప్పగించండి, పోలీసులకు చేయండి. మీరే అలాంటి దుర్మార్గుడు ఎవడైనా ఈ ఉద్యమంలో కనుక పాల్గొన్నడితే వాడి వెంటనే పోలీసులకు అప్పగించండి, సిబిసిఐడికి అప్పగించండి, సిఐడికి అప్పగించండి. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని అనుసరించేసి చట్టబద్ధంగా యుద్ధాన్ని చేయొచ్చు. ఆ యుద్ధము మౌనంతో చేయొచ్చు, మాటలతో చేయొచ్చు అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను.